ప్రశ్నలు ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు మనకి కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇతరులను చూసినప్పుడు, వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దాన్ని ఓ విధంగా తన జీవితంలో ఎప్పుడైతే ఈ సందర్భము, ఈ పరిస్థితి గుండా వెళ్ళాడో అప్పుడు తనకున్న హానెస్టీతో రాసిన కీర్తన ఇది మనం అందరం ఇప్పుడు చదువుకున్నాము. సో ఈ 73వ కీర్తన 28 వచనాలు ఉన్నాయి. అందులో కొన్ని వచనాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఆసాపు ఎవరు అంటే మొదటి దినవృత్తాంతములు ఫస్ట్ క్రానికల్స్లో 16 చాప్టర్ 4-5 వర్సెస్లో ఉంటుంది ఆసాపు గురించి. కాంటెక్స్ట్ లేక ఇంట్రడక్షన్ ఏంటంటే ఆసాపు గురించి దావీదు రాజుగా ఉన్న సమయంలో, తర్వాత సొలొమోను వచ్చిన సమయంలో ఆసాపు వర్షిప్ లీడర్గా ఉంటాడు. ఈజ్ ఇన్ వర్షిపింగ్ గాడ్ ఇన్ మంచి స్థానంలో దేవుణ్ణి స్తుతించడానికి ఒక టీంని ఏర్పాటు చేస్తాడు దావీదు. ఆ టీంలో ఒకడుగా ఆసాపు మెయిన్ పర్సన్గా ఉంటాడు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు, వర్షిప్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మందసాన్ని ఆర్క్ ఆఫ్ ది కావెనెంట్ని ఎప్పుడైతే దావీదు తన ప్యాలెస్లోకి తీసుకుని వస్తాడో అప్పుడు ఈ టీంని ఏర్పాటు చేస్తాడనమాట. అందులో ఆసాపు ఒకడు. ఆసాపు వర్షిప్ లీడర్ అయి ఉన్నప్పటికీ, మంచి ఆత్మీయుడిగా ఉన్నప్పటికీ, తన జీవితంలో కొంతమందిని చూస్తూ ఉన్నప్పుడు కొంచెం బాధ కలుగుతుంది. అంటే మనము మొదటి వచనం, రెండవ వచనం చదివినట్లయితే చాలా మంచిగా స్టార్ట్ చేస్తాడు. మొదటి వచనంలో ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయుల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. చాలా మంచిగా, ఎందుకంటే శుద్ధ హృదయం కలిగి ఉన్నట్లయితే దేవుడు చాలా మంచిగా దయ కలిగి ఉంటాడు అని చెప్పాడు. కానీ రెండవ వచనంకి వచ్చేసరికి తనకున్న బాధని ఇక్కడ చెప్తాడనమాట. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. ఇంకా నేను స్లిప్ అయిపోతాను. ఇంకా ఎలా అంటున్నాడంటే, నేను ఆత్మీయంగా విశ్వాసంలో స్లిప్ అయిపోతూ ఉన్నాను, పడిపోతూ ఉన్నాను, ఇంకా నేను పడిపోయే స్థితిలో ఉన్నాను దేవా అని చెప్పి దేవుడి సన్నిధికి వచ్చాడనమాట. ఎందుకు పడిపోయే స్థితిలో ఉన్నాడు, ఎందుకు విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఎందుకు ఇటువంటి స్థితి వచ్చింది అనేది మనము ఈ కీర్తన ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో త్వరగా మనం చదివినట్లయితే 3వ వచనంలో భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు, గర్వించు వారి గురించి వాళ్ళు ఎగిసెగిసి పడతా ఉన్నారు, మరణము వారికి రావడం లేదు, అలాగే గర్వంతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అని వాళ్ళందరి గురించి చెప్తా ఉంటాడు, ఇతరుల గురించి చూస్తూ ఉన్నప్పుడు. ఎందుకంటే అప్పుడు